హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నాను. అది మేబీ మీలో కొంతమంది మీరు ఫేస్ చేసే ఉండొచ్చు. ఇన్ కేస్ ఎవరికైనా సరే అది ఉంటే కనుక ఆ ప్రాబ్లం ఎలా మనం దాన్ని అధిగమించవచ్చు అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమైపోతుంది. అది ఏంటో కాదండి, మన పళ్ళ మీద అప్పుడప్పుడు తెల్ల తెల్లటి ప్యాచెస్ లాగా వస్తూ ఉంటాయి. సో ఆ ప్యాచెస్ ఎప్పుడైనా గమనించారా? అది పుచ్చు అనేసి అనుకుంటున్నారా, లేదంటే దానికి బ్రష్ చేసిన పోవట్లేదని ఫీల్ అవుతున్నారా? దాని గురించి మరింత డీటెయిల్ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఆ తెల్ల తెల్లటి ప్యాచెస్ ఏంటి సార్? తెల్ల తెల్లటి మరకలు ఉంటాయి కదా పళ్ళ మీద, అవి ఏంటంటే పుచ్చులు అనుకున్నారా? పుచ్చులు కావండి, కానీ అవి కొన్నాళ్ళు అయితే పుచ్చులకి దారితీస్తుంది. అవేవో కాదు, మన పంటి మీద ఉన్న ఎనామిల్ పొర మీద ఒక డీమినరలైజ్డ్ ఏరియాస్ లాగా వస్తాయి అన్నమాట. దాన్ని మనం వైట్ స్పాట్ లీజన్స్ అనేసి అంటాము. అది ఎందువల్ల వస్తుంది ఏంటి అనేవి, వాటి కామన్ కాజెస్ అనేవి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. కాకపోతే ఈ వైట్ స్పాట్స్ అనేవి అంత తేలిగ్గా తీసుకునే విషయం అయితే కాదు. సో మరి దీని మీద మీరు మరింత శ్రద్ధ పెట్టాలి. ఈ వైట్ స్పాట్ లీజన్స్కి మెయిన్ కారణాలు ఏంటంటే, ఇవి మన పుచ్చు వస్తున్నప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మెయిన్గా పిల్లల్లో ఎక్కువగా చూస్తాం ఇలాగ పుచ్చు వచ్చే ముందు. సో వాటితో పాటు పూర్ బ్రషింగ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేదంటే కొన్నిసార్లు ఫ్లోరైడ్ అనేది మనకి పంటికి ఎంత అయితే అవసరం పుచ్చు రాకుండా, అది ఎక్సెస్ అయినా సరే కొన్నిసార్లు వైట్ స్పాట్ లీజన్స్ అనేవి వస్తాయి. ఎట్ ద సేమ్ టైం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు క్లిప్స్ తీసేసిన తర్వాత ఈ వైట్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ, అండ్ ఈ వైట్ స్పాట్స్ అనేవి మనం ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అంటే ఫ్రీక్వెంట్ గా మనం ఒక ఎసిడిక్ ఫుడ్ కానీ ఏదైనా తీసుకున్నా వాటి వల్ల రావచ్చు. ఇంకోటి, నోరు ఆర్చుకుపోయిన అంటే నోరు ఎండిపోయిన వాళ్ళు ఉంటారు కదా, డ్రై మౌత్, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మరి దీన్ని ఫిక్స్ చేయడం ఎలాగంటే మన దీనికి వేరియస్ రీమినరలైజింగ్ టెక్నిక్స్ ఉన్నాయి అన్నమాట. అది ఇన్ఫిల్ట్రేషన్ టెక్నిక్స్ కానీ, లేదంటే కనుక మనకు ఇట్లాగా ఉండే పర్మనెంట్ సొల్యూషన్ లా కావాలంటే వెనీర్స్ అనేది కూడా వేసుకోవచ్చు. అంటే పంటి పైన ఒక క్యాప్స్ కాదు కానీ పార్షియల్ క్యాప్స్ లాగా వేసుకోవచ్చు అనమాట వెనీర్స్ అనేది. సో ఇలాంటి మరిన్ని హెల్తీ కంటెంట్ మీ వరకు రావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి ఈ డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.